శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నేను మీ భానురేఖ. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ వచ్చి, మనం చాలా ఎక్కువగా వింటూ ఉంటాము, మనం చాలాసార్లు ఫీల్ అవుతూ ఉంటాము. ఏంటి అంటే, మనం ఏదైనా ఒక కొత్త పని స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకు అని చెప్పి చాలామందిలో ఈ ప్రశ్న వస్తూ ఉంటుందండి. చాలామందికి దీని సమాధానం కూడా తెలుసు. ఏ పని స్టార్ట్ చేసినా సరే మనకి 50% మనం ఎంతైతే ఆ పని సాధించడానికి మనకు అవకాశాలు దొరుకుతాయో, ఆ పనిని ఆపడానికి కూడా మిగిలిన 50% కూడా అన్నే ఛాన్సెస్ అనేవి కూడా ఉంటాయి. అంటే రెండు అట్రాక్ట్ అవుతాయి. మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు 50% ఖచ్చితంగా పాజిటివిటీ, 50% ఖచ్చితంగా నెగిటివిటీ రెండు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఏది నెగిటివిటీ అనేది ఎక్కువగా అంటే 50% దాటి పైకి వచ్చిందనుకోండి, మనం అనుకున్న పనిని మనం సాధించలేము. కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి అంటే ఈ 50% ఉన్న దాన్ని కొంచెం కొంచెం పెంచుకుంటూ, ఈ పాజిటివిటీ అనేది ఏదైతే ఉందో, అంటే మనం ఆ పనిని సాధించడానికి మనకి ఏవైతే ఆటంకాలు వస్తూ ఉన్నాయో వాటిని మనం ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఇది నెగిటివిటీ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. కానీ అసలు ఎందుకు ఈ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, ఎక్కువ ఆటంకాలు అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి అంటే, మనం ఇక్కడ 2 విషయాలు గమనించుకోవాలండి. ఫస్ట్ది ఏంటి అంటే, అయితే మనం స్టార్ట్ చేసిన పని మనకి మంచిది కాకపోయి ఉండాలి. అంటే మనం ఆ పని చేయడం ద్వారా మనకి మంచి జరగకపోవచ్చు. అది మనకి ఇండైరెక్ట్గా సూచనల ద్వారా తెలుస్తూ ఉండొచ్చు. అన్నిసార్లు మనం చేసే ప్రతి పని మంచిదే అవ్వాలని లేదు. కొన్నిసార్లు మనం ఆ పని స్టార్ట్ చేయడం వలన మనకి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు కూడా మనకి తెలియకుండానే మన మనసులో నుంచి కానీ, లేదా మనం నమ్మిన దైవం నుంచి కానీ మనకి సూచనలు వస్తూ ఉంటాయి ఆ పనిని చెయ్యొద్దు అని చెప్పి. అలాగే కొన్నిసార్లు మనం ఆ పనిని చెయ్యడం వల్ల 100% సక్సెస్ సాధిస్తాము, మన జీవితంలో బాగా ఎదుగుతాము, మనకి చాలా మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు ఈ నెగిటివిటీ రూపంలో అంటే ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు మనల్ని ఆ పని ఆపడానికి చాలా బలంగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మనం చేస్తూ ఉన్న పని మనకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది ఒక్కొక్కసారి మనం ఖచ్చితంగా నిర్ణయించుకోలేము. ఎందుకు అంటే, మనం ఏ పని స్టార్ట్ చేసినా దాంట్లో మంచి జరగాలని, దానివల్ల మనకి మంచి గ్రోత్ రావాలని చెప్పి మనం స్టార్ట్ చేస్తాము. కానీ అది మనకి సూచనలు వస్తూ ఉన్నప్పుడు, అంటే చాలా ఎక్కువ ఆటంకాలు వస్తూ ఉన్నప్పుడు మనం గమనించుకుంటూ ఉండాలి. అది మనకి మంచి చేయడానికి చెప్తుందా, లేదు అంటే మనల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుందా అని. అంటే చెడు రూపంలో మనల్ని ఆ పనిని ముందుకు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తుందా, లేదు అంటే మనకి మంచి చేయాలని చెప్పి సూచనల ద్వారా ఇది నీకు మంచిది కాదు ఈ పని చేస్తే అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తుందా అనేది మనం గమనించుకుంటూ ఉండాలి. ఈ విషయంలో ఎవరికి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలండి. ఎందుకు అంటే, మనం తీసుకున్న పని అనేది అందరికీ ఒకేలా ఉండదు, అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు, అందరికీ ఎదురయ్యే పరిస్థితులు ఒకేలా ఉండవు, వాళ్ళు ఫేస్ చేసే మనుషులు కానీ, వాళ్ళ మనోభావాలు కానీ అన్నీ ఒకేలా ఉండవు. ప్రతి ఒక్కరికి మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమయంలో ఎవరికి వాళ్ళే చాలా ఏకాగ్రతతో మనం ఏది బయటకు చెప్పకూడదండి. ఎందుకు అంటే మనకే క్లారిటీ లేదు ఇక్కడ. అంటే మనకి ఏం జరుగుతుంది, ఎందుకు ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి, ఇది మన మంచిగా లేక మన చెడుగా అనేది మనకే క్లారిటీ లేనప్పుడు మనం దాంట్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మనం ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా మనం గమనించుకోవాలి మనలో మనమే. అంటే మనకి ఏది ఖచ్చితంగా తెలియట్లేదు, ఇది మంచా ఇది చెడా ఈ పని చేస్తే అని. అప్పుడు బాహ్యంగా అంటే బయటికి ఆ పని చేయకుండా ఆపినట్లుగా మనం కొంత టైం గ్యాప్ ఇవ్వడం బెస్ట్. ఇచ్చి మన ఇంటర్నల్గా లోపల మాత్రం దాని మీద చాలా వర్క్ చేస్తూ ఉండాలి. అంటే బయటికి మనం ఆ పని ఆపినట్లు కనపడుతుంది, కానీ మనం దాంతో కనెక్షన్ పెట్టుకున్నాము మానసికంగా. అంటే లోపల మనం దాని గురించి ఆలోచిస్తున్నాం, ఏం జరుగుతుంది అని చెప్పి మనం అన్నీ గమనించుకుంటాము. మనం ఆ పని స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం దాని గురించి ఎవరెవరితో పంచుకున్నాము, వాళ్ళలో మనకి ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనకి ఎలా సజెస్ట్ చేస్తున్నారు, అంటే ఎలాంటి సలహాలు ఇస్తున్నారు, ఆ ఇచ్చే దాంట్లో నిజంగా మనకి ఎంత ఉపయోగపడుతుంది, మనం వాళ్ళని నమ్మచ్చా లేదా, లేదు అంటే మనం ఏవైతే పరిస్థితులు ఎదుర్కొంటున్నామో అది ఎంతవరకు కరెక్ట్, ఇవన్నీ కూడా మనం బాహ్యంగా ఆ పనిని ఆపినట్లుగా ఉన్నా సరే లోపల మనం దాని గురించి తీక్షణంగా పరిశీలించాలి. అలా పరిశీలించినప్పుడు మనకి
నిజంగా ఎంత ప్రయత్నం చేసినా అది మంచా చెడా తెలియట్లేదు అనుకున్నప్పుడు మనం దైవానికి సరెండర్ అవ్వాలండి. అంటే భగవంతుడికి మార్గం చూపించమని చెప్పి ప్రార్థించాలి. లేదు అంటే మనకి బాగా శ్రేయోభిలాషులు ఖచ్చితంగా మనం వీళ్ళని నమ్మగలము అని ఎవరైతే అనుకుంటామో అలాంటి వాళ్ళని సంప్రదించడం ద్వారా కూడా మనకి పరిష్కారాలు దొరుకుతాయి. ఇక్కడ బాగా మనం నమ్మిన వాళ్ళు అనుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటూ ఉండాలి. మనం బాగా నమ్మిన వాళ్ళం అని చెప్పి మన రహస్య శత్రువుల దగ్గరికి వెళ్ళి మనం ఇలాంటి విషయాలు షేర్ చేసుకున్నాం అనుకోండి, అది మొత్తానికే మోసం తెచ్చిపెడుతుంది. కాబట్టి దీంట్లో కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. సాధ్యమైనంత వరకు మనం తీసుకునే నిర్ణయాలని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టకుండా మన చేతుల్లోనే ఉంచుకోవాలండి. నిజంగా మనకి ఇంక ఎంతకీ చేత కావట్లేదు, మనకి దాంట్లో నిజంగా ఎంతకీ అవకాశం తెలియట్లేదు, దారి తెలియట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే మనం వేరే వాళ్ళ చేతికి కొంచెమే, అది కూడా పూర్తిగా ఇవ్వకూడదు. మన సలహా అడుగుతాము, కానీ వాళ్ళు చెప్పింది చెయ్యాలా వద్దా అనేది కూడా మనమే డిసైడ్ అవ్వాలి. బ్లైండ్గా మనం వీళ్ళు నమ్ముతున్నాము, వీళ్ళు మనకి చెప్పారు కదా మనం చేసేద్దాము అన్నట్లు కాదండి. సలహా మాత్రమే తీసుకుంటారు, అది చెయ్యాలా లేదా అనేది మాత్రం మనమే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒక్కొక్కసారి మరీ అతిగా ఆలోచించినా కూడా పనులు ముందుకు వెళ్ళవండి. అదే అంటున్నాను, అందరికీ అన్ని రకాలుగా ఒకేలాంటి నియమాలు పనిచేయవు. మనం తీసుకున్న పరిస్థితి ఏంటి, మనం వెళ్ళాలనుకుంటున్న లక్ష్యం ఏంటి, మన దారిలో మనకు వస్తున్న ఆటంకాలు ఏంటి, దానికి మనుషులు కారణమా, లేదు అంటే మనమే కారణం అవుతున్నామా, లేదు అంటే మన చుట్టూ అనుకోని విధంగా పరిస్థితులు మనల్ని అలాగ ఆపుతున్నాయా అన్నీ గమనించుకుని ఆటంకాలనేవి వస్తూ ఉంటాయి. కానీ అది మన మంచిగా చెడుగా అనేది మనం గమనించుకోవాలి. మన చెడుకి అని చెప్పి మనం ఇక్కడ బలంగా మనం మానసికంగా నమ్ముతున్నాం అనుకోండి, మన భగవంతుడి మీద భారం పెట్టి మనం 100% ఎంత చేయగలమో అది చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అదేవిధంగా మనకి ఇక్కడ ధైర్యం రావట్లా, అంటే నమ్మకం కుదరట్లా, ఎక్కడో ఏదో అనుమానం ఉంది, ఇది ఖచ్చితంగా కాదు అని చెప్పి మీకు అనిపిస్తుంది. అలాంటప్పుడు మాత్రం 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే, ఒకవేళ అది మన చెడుకైతే ఆ పనిని మనమే ఆపేస్తాము. ఒకవేళ అది మన మంచికైతే మన చుట్టూ ఎన్ని ఆటంకాలు వస్తున్నా సరే మనం ఆ పనిలో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామండి. సో మనం ఏ పని చేస్తున్నా ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి అంటే, అయితే మన మంచికి, లేదు అంటే మన చెడుకి. ఇది మన మంచిగా లేదా మన చెడుగా అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇలాంటప్పుడు మనకి సరైన అవగాహన లేనప్పుడు మనం ఎవరితోనూ దాని గురించి చర్చించకుండా మనకి మనమే బయట మనం ఏదైతే ఆ పనిని చేస్తూ ఉన్నామో దానికి కొంత సమయం గ్యాప్ ఇచ్చి ఆ సమయంలో మనం మానసికంగా దాని మీద వర్క్ చేయాలి. అంటే దాని మీద ఏకాగ్రత పెట్టి ఎంతవరకు ఏది నిజం అని చెప్పి పరిశీలించాలి. ఆ పరిశీలించినప్పుడు మనకు క్లారిటీ ఖచ్చితంగా వస్తుందండి. దాన్ని బట్టి మనం చేసే పని మంచిది అనుకుంటే మన చుట్టూ ఎన్ని ఆటంకాలు వస్తున్నా సరే లెక్క చేయకుండా మనం ముందుకు వెళ్ళాల్సిందే. అదేవిధంగా ఒకవేళ మనం చేస్తుంది తప్పు, లేదు అంటే దీనివల్ల మనకు నష్టం వస్తుంది అనుకున్నప్పుడు మనం దానిని ఇష్టం లేకపోయినా ఆ పనిని ఆపాల్సిందే. ఎందుకు అంటే నష్టపోయి తర్వాత బాధపడే బదులు ముందే ఆపడం వలన మనం దాని నుంచి బయటపడగలుగుతాము. అంతేకాకుండా ఇలా ఎందుకు ఎక్కువగా ఆటంకాలు వస్తూ ఉంటాయి అంటే, ఈ నెగిటివిటీ అనేది ఎప్పుడూ ప్రభావం ఉంటూనే ఉంటుందండి. ఇది నెగిటివిటీ అంటే మన కంటికి కనిపించకుండా మనల్ని ఇబ్బంది పెట్టే శక్తుల రూపంలోనే కాదు, మన చుట్టూ ఉన్న మనుషులు కూడా. ఇది కలియుగం అండి. అంటే ఇంతకుముందు యుగాల్లో లేవా అంటే ఎప్పుడూ ఇలాంటి మనుషులు ఉంటూనే ఉన్నారు. మంచి మనుషులు ఉన్నారు, కొంచెం వ్యతిరేకంగా ఆలోచించే మనుషులు కూడా ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. మనుషులనే కాదు, ప్రతి జీవిలోనూ ఈ లక్షణాలు అనేవి ఉంటూ ఉంటాయి. కాకపోతే మనం మాత్రం మంచిగా ఆలోచిస్తూ మనం చేసే పని మంచిదైనప్పుడు, మన లక్ష్యం మంచిదైనప్పుడు, భగవంతుని నమ్ముతున్నప్పుడు, లేదా మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. అలా అని మనం ఎప్పుడూ 100% ఒకేలాగా హై లెవెల్లోనే మనం ఉంటామా అంటే లేదు. మనకు కూడా ఒక్కొక్కసారి షేక్ అవుతూ ఉంటాము. అంటే కొంచెం నిర్ణయించుకోలేని పరిస్థితులు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, ఏంటిది అని చెప్పి మనమే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉండొచ్చు. అంత మాత్రాన మనం దాన్ని వదిలేయాల్సిన అవసరం లేదండి. మనిషి ఏ పనిని సాధించాలన్నా ధైర్యం కోల్పోకూడదు, నమ్మకం కోల్పోకూడదండి. ఈ రెండు ఎవరికైతే ధైర్యం, నమ్మకం ఉంటాయో అది అయితే భగవంతుడి మీదైనా ఉండాలి, లేదు అంటే వాళ్ళ మీద వాళ్ళకైనా సరే ఉండాలి. ఈ రెండిట్లో ఏ ఉన్నా సరే ఖచ్చితంగా ఆ పని ఆగకుండా ముందుకు వెళ్తుంది, అది మంచిదైతే. లేదు అంటే అది మంచిది కాదు అనుకున్నప్పుడు ఎవరికి వాళ్ళే తెలుసుకుని దాని నుంచి బయటపడగలుగుతారండి. ఇదే నేను మీకు చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రాటిట్యూడ్.